దేశంలో ఎక్కడ లేని విధంగా మొత్తం దేశం అంతట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం దేశంలో ఎక్కడా లేదు ఇంత రేట్లు. అయితే ఈరోజు ఈ పెరిగిన రేట్లు ఏదైతే పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగినాయో ఇదంతా కూడా ప్రజల మీద ఎలాగ భారం పడుతుందంటే ఒక రోజుకు దాదాపు ఒక 10 కోట్ల భారం పడబోతోంది ప్రజలు. అంటే అదంతా మనం 1 ఇయర్కి లెక్క వేస్తే దాదాపు 3,600 కోట్ల భారం ప్రజల మీద పడబోతోంది. ఈరోజు మనం గమనిస్తే ఇదే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉందో వాళ్ళు ఎన్నికలప్పుడు అన్ని ఊర్లలో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయి, స్టేట్ వ్యాట్ అంతా కూడా మేము తగ్గిస్తాము, ఇవన్నీ కూడా గతంలో ఎన్నికలప్పుడు చెప్పడం జరిగింది. ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్టేట్ వ్యాట్ ఏదైతే ఉందో ఆ రోజు 1 లీటర్ మీద 28 రూపాయల స్టేట్ వ్యాట్ ఉందో దాన్ని 50% తగ్గిస్తామని చెప్పడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే ఈ రోజు తగ్గించకపోగా పెంచడం వలన ఏమవుతుంది? ప్రతి ఒక్క నిత్యావసర ధర పెరగబోతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. వీటన్నిటి భారం ఎవరి మీద పడబోతోంది? ప్రజలు ప్రతి ఒక్క ఈ పెంచిన ప్రతి రూపాయి భారం ప్రజలు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఆటో వాళ్ళైతే మరీ దారుణమైన పరిస్థితి. ఆల్రెడీ వాళ్లకు ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో బస్సులు ఉచితం ఉండడం వలన వాళ్లకు చాలా మంది ఆటో కార్మికులు దెబ్బతిన్న విషయం ఉంది. అయినప్పటికీ కూడా ఈ పెంచిన ధరలతో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జీవనం సాగిస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలను ఎన్నో హామీలు ఇచ్చారు వాటిల్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ పెట్రోల్ డీజిల్ ధర కూడా తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా వాళ్ళ గవర్నమెంట్లో ఈరోజు పెంచడం జరిగింది. సో వైసీపీ పార్టీ తరఫున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం నాయకులమందరం కలిసి కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలా, సామాన్య ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలా. ఎందుకంటే ఎన్నుకున్నాము, మాటలు ఒకటి చెప్పారు, ఈరోజు చేతలు ఒకటి ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా ఈ పార్టీ తరఫున ఈ రేట్లను వెంటనే తగ్గించాలా, ప్రజా పక్షాన నిలబడి పరిపాలన చేయాలని ఈ గవర్నమెంట్ని మేమందరం కూడా ఈ ప్రోగ్రాం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్టీఓ గారికి కూడా మేము ఈ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాము.